మోసం పేసం నా వ్యాపారం నాశనం చేసినట్టు ఇప్పుడెవరి వ్యాపారం నాశనం చెప్దాం అనుకుంటున్నావే? నువ్వెక్కడికి పోయినా వదిలిపెట్టనే డింగ్రీ. కాపందానా ఈ పిచ్చి జమకళ పవరేటో చూపిస్తా. ముసల్దానా బయటికి రావే. ముసలి 7 సముద్రాలు దాటి 8వ సముద్రంలో దాక్కున్నా సరే ఓలు వరల్డ్ మొత్తం ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేస్తాడే ఈ సెలవయ్యా. ఎందుకలా అరుస్తావు? మన ముసలిదాన్ని. ఓహో, బామ్మ వాళ్ళ ఆయన మీరు? అలా కూర్చోండి. ఇక్కడికి వచ్చింది కూతురు సంబంధం మాట్లాడడానికి కాదు, రెండిట్లో వాడు తేల్చేసుకుందామని. పిల్లవమ్మ మాట్లాడి తెలుసుకోవాలా? బామ్మ మీ వారొచ్చారు. రావేరా ఏవే 50 ఏళ్ళుగా ఒకే కంచంలో తింటా, ఒకే మంచంలో పడుకుంటా, ఒక్క మాట అందుకు ఒక్కదానికి వచ్చేస్తావంటే 4 రోజులుగా నరాలన్నీ చూమనేస్తున్నాయి. ఇప్పుడు నువ్వుగా వస్తావా లేకపోతే చుట్టట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకు పొమ్మంటావా? ఎవరా నువ్వు నన్ను నేర్చుకెళ్ళడానికి? బామ్మ ఏదో కోపంలో ఉన్నాడు, అందుకని భర్తనే నువ్వెవరైనా అడగొచ్చా? అడుగుద్దమ్మా, ఇది ఒక్కటేనా అడిగేది? ఇంకా ఎన్నెన్నో అడుగుతుంది. హఠాత్తుగా అర్ధరాత్రిలో ఐస్ ఫుడ్ కావాలంటది, అరటిపండు కావాలంటది. అది అడిగింది అల్లా ఇచ్చారు లేదో అడుగు పార్వతి. నువ్వు నాకు ఏమి కొనిచ్చినా సరే నేను మాత్రం ఈ ఇల్లు విడిచిపెట్టి రాను. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినావో మర్చిపోయావా? నువ్వే అడుగు పార్వతి, అంత తప్పు నేనేం చేశానంట? మా వంశాచారం ప్రకారం 50 ఏళ్ళు దాటాక రైతు తొడగకూడదు. 15 ఏళ్ళుగా రైకు తొడగంది. హఠాత్తుగా ఓ రోజు రైకు తొడుక్కున్నా ముందు నేను చూడు. ఏంటే కొత్తగా రైకు తొడుక్కున్నావు, నువ్వేమన్నా కన్ను పిల్లవా అని అడిగాను. అది తప్ప పార్వతి? ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను, నువ్వేమన్నా కన్ను పిల్లవాడు చెప్పు. ఎవరి ముసలాడు పరువు తీసేస్తున్నాడు. ఏంటమ్మా గొడవ? రాజా వచ్చేసావా? వస్తే ముసలిదానా, వదిలితే గుండి గుళ్ళో లింగాన్ని మింగేసేలా ఉన్నావు. ముందు అడిగిందని సమాధానం చెప్పవే. ఎవరమ్మా ఈయన? బామ్మ వాళ్ళ ఆయన. ఆవిడని తీసుకెళ్ళడానికి వచ్చారు. మంచి టైంకి వచ్చారు, వెంటనే ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. చెప్పావు? బామ్మ చేసి అల్లరి తట్టుకోలేకపోతున్నా. అమ్మ భోజనం పెట్టు. తాత బామ్మ నాన్నని గొడవ చేస్తుంది కానీ నువ్వు చెవి పట్టి ఏడ్చుకెళ్ళు. బాధ నీకు అర్థమైంది, దీనికి అర్థం కాలేదే. ఎవరా నువ్వు? నిన్ను ఏంటన్నా? నువ్వు నాకు మొగుడివి, నేను నీకు పెళ్ళాన్నా? కాదు. నా పెళ్లి చూపులకు వచ్చావా? లేదు. నిశ్చితార్థం చేసుకున్నావా? లేదమ్మా. నా మెళ్ళ తాళి కట్టావా? లేదక్క. మొదటి రాత్రి నీకు పాలు పళ్ళు ఇచ్చానా? లేదు తల్లి. నీ పక్కన సాపేసి పడుకున్నానా? లేదురా. నీకు నేను పిల్లల్ని కన్నానా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఎలా నువ్వు నాకు మొగుడివి, నేను నీకు పెళ్ళాన్ని? అదో పెద్ద కదమ్మా. కదా? ఓయ్, మర్యాదగా నువ్వెవరో చెప్పలేదనుకో, ఈ సాపులో మడిచి నేను చంపుతాను. ఈ పిచ్చి జమకాడాల ముందు నీ సింకి సాపల ప్రతాపం చెల్లదు బుజ్జి. పిచ్చయ్య జింకాణాలా? ఓయ్, నువ్వు పందలపాక పిచ్చయ్య కదా? నేనే. ఎందుకయ్యా నా బతుకు అడ్డు వచ్చావు? నువ్వు మాత్రం నా బతుకులో లారీ మట్టిపోయలేదు. ఏమంటున్నావు? అవునే మరి, సంతలో ఆటలాడి పాటలు పడి నా బిజినెస్ దెబ్బతీలా? అరుస్తావు? అలాగే అరుస్తాను, ఇంకా అరుస్తాను, ఇంతకంటే అరుస్తాను. ఊరందరినీ పిలిచి నాటకం బయట పెట్టేస్తాను. ఏంటే వస్తువు పుచ్చుకుంటావు? ఇప్పుడే కొంచెంగా దగ్గరవుతున్నాడు. నువ్వు గొడవ చేసి దూరం సైకయ్యా, మెల్లగా మాట్లాడు. అయితే నేను చెప్పినట్టు విను పార్వతి. సరే, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. ఇక నువ్వు ఏ సొంతకి వ్యాపారానికి రాకూడదు. పిచ్చేజం కాడాలి, అమ్ముడవ్వాలి. పిచ్చేజం కాడాలంటే దేశం అంతా మారు మోగాలి. అందరూ పిచ్చేజం కాడాల మీదే పడుకోవాలి. చలేస్తే దాంతోనే కప్పుకోవాలి. నువ్వు నా జంకాడే కప్పుకోవాలి. అయితే నా వ్యాపారం సరే. మరి నువ్వు నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి, బస్సుకు చిల్లర కావాలా? అయ్యో, ఈ ఇంట్లో ఉండే కుర్రాడికి నాకు ఏంటి లవ్సా? కానీ కానీ ఎక్కడ నేను ముసలాసం వేసినా కూడా ఈ ఇంట్లో ఉన్న ముసలిది నన్ను దగ్గరకు చేరటమటలేదే. నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని కొద్దిసేపు కలుసుకోవాలంతే కదా. కానీ కానీ రేపు రాత్రి ఈ పందల బాగా పిచ్చే జమకాలతో వస్తాడు. అందులో ఒక జమకాల మంచం మీద పడుకుని ఇద్దరు పడుకోండి. ఆ తర్వాత అయ్యో అయ్యో జమకాడ
పిచ్చయ్య జంకాణ పడుకు జంట కోరుకునే జంకాణ జంకాణ పిచ్చయ్య జంకాణ జాము రాత్రి జంకు జమ్మ జంకాణ. అవుతుందా? నువ్వు ఊరుకో, ఎందుకంత కంగారు? నువ్వు దిగులు పడక, నేను చెప్పిన ప్రకారంగా చెయ్యి, మిగిలింది నేను చూసుకుంటా. పార్వతి, ఈ ముసలాడు గోళం భరించలేకపోతున్నాను, లోపలికి వచ్చి పడుకుంటారంటే ఎన్నావా? అయ్యో తాత, బామ్మతో గొడవ పెట్టుకోకుండా మాట్లాడకుండా పడుకోండి. ప్రకాష్, అది తీరే గొడవ కాదు. నిద్రొస్తే నువ్వు వెళ్ళి పడుకో. ఆ గొడవ ఏదో వాళ్ళే తీర్చుకుంటారు. సరేమ్మా. ఇవాళ అటు ఇటు తీరిపోవాలంతే. తాత, బామ్మకి నచ్చ చెప్పి త్వరగా తీసుకెళ్ళండి. పైకి గొడవ తీరేదాకా నేను తీసుకెళ్ళనంతే. కూసో, జాగ్రత్త. నువ్వే చూసావు కదా, మా వంశాచారం ప్రకారం 50 ఏళ్ళు దాటితే రైకి తొడుక్కోవడం ఇయ్యలేదంతే. 15 ఏళ్ళుగా రైకి అయ్యింది, ఇప్పుడు ఎందుకు కొత్తగా రైకి అయ్యాలా ఇప్పుడు అడుగుతున్నాను. ఇది ఇంకా కనిపిల్ల, రైకి తీసేయమను, దీన్ని ఇప్పుడు తీసేపోతారంతే. అయ్యో, ఏమిటి తాత మీ రవికి గొడవ? బామ్మ, తాత చెప్పినట్టు రవికి తీసేసి ఆయన మొహన్ కొడితే పోలే, ఓ పని అయిపోతుంది కదా. ఏంటి రాజా అలా అనేసావు? రవికి తీస్తేనే గొడవ, నేను తీయను బాబు. మీతో పెద్ద చావచ్చి పడిందే. బామ్మ రవికి విప్పించి తీసుకెళ్తారో విప్పించకుండా తీసుకెళ్తారో అది నాకు తెలియదు. తెల్లారేసరికి మీరు బామ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంతే. రే ప్రకాష్, ఏంటమ్మా? పొద్దుపోయింది, నువ్వు పడుకో. వాళ్ళ గొడవ నీకు అనవసరం. సరేమ్మా. తాత, బామ్మ మొండిగా రవికి తీయనందనుకోండి, కాశ్మీర్ సమస్య తీరుతుందేమో కానీ వీళ్ళ రవిక సమస్య తీరేట్లేదు. మెల్లగా కానీ నా బుజ్జి. చెప్పుకో జమ్మా, చెప్పుకో. రాజా, చెప్తావా చెప్పా? అయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడయ్యా రాజా, నన్ను కాపాడు బాబు. నేను ఎప్పుడు పోయా బాబు, నాయన రాజా, కాపాడయ్యా. బాబు, ముందే ముసలాంటి ఇక్కడి నుంచి పొమ్మను. పదహారేళ్ళు దాటిన ఒళ్ళు ఆగను పొమ్మంది. ఏంటి బామ్మ అదో టైప్ పాట పాడుతోంది? ఏంటి బామ్మ బ్రా కూడా వేస్తుందా? ఇదేంటి బామ్మ తల తీసేసి స్నానం చేస్తోంది? విగ్గు, దొంగ వేషం, నన్నే మోసం చేస్తావా? ఆగను పొమ్మంది. ఎవరు లోపల? చేపల పిల్ల, బయటిరా. నువ్వు బయటకు వస్తావా, నన్ను రమ్మంటావా? నేను వచ్చేస్తాను. త్వరగా త్వరగా రమ్మంటే. అడ్డగాడిగా సిగ్గులేదు నీకు? వయసు వచ్చిన పిల్లవి నాటకాల దానిలో వేషం వేసుకొచ్చి మా ఇంట్లో తిష్ట వేశావు. నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? అల్లరి చేస్తూ తిరుగుతుంటే చిన్నపిల్లవి అనుకున్నా. నువ్వు చిన్నపిల్లవి కాదు, నీ మనసులో విషయం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఈ ఇంటి వైపే కన్నెత్తి చూడకూడదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు అన్నట్టుగా నేను సిగ్గు లేకుండా ప్రవర్తించింది, యాస వేసింది, నలుగురు ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించకుండా మీ ఇంట్లో ఉన్నది. వీటన్నిటికీ కారణం నా మనసులో ఈసో ఉన్నందువల్ల కాదయ్యా, నువ్వు ఉండడం వల్లనే. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఫోటోని చూశాను. ఆ తర్వాత నీ ఫోటోని చూడడానికనే మీ ఇంటికి రావడం మొదలెట్టాను. నీకు తెలియకుండానే నా మనసులో నిన్ను సొంతం చేసుకున్నాను. నీతో కోసం సరోగం మసలేను.
ఇదిగోండి 500 రూపాయలు ఇస్తున్నాను. ఇంతవరకు ఎంత జమైందో కొంచెం లెక్క చూసి చెప్పండి. 10,500. 10,500. ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్క తక్కువ రాశాను అనుకుంటున్నారా? తగ్గితే పర్వాలేదు, ఎక్కువే ఉంది. ఇంతవరకు నేను 10,000 ఇచ్చాను, 10,500 అంటున్నారు. మీరిచ్చింది 10,000 రూపాయలే, కానీ ఆ పైన 500 ఇచ్చింది మరొకరు. ఇంకొకరా? ఎవరు? చాపలమ్మే ముత్యాలు. ముత్యాల? నా కోసం డబ్బు కట్టాను, నువ్వెవరు? నా మీద సానుభూతి చూపిస్తే నీ వెంట పడతా అనుకున్నావా? ఎవరు ముష్టి అక్కర్లేదని చదివిన చదువును అటకెక్కించి కష్టపడి అప్పు తీరుస్తున్నాను. మళ్ళీ నీకు రుణ పడాలా? ఇద్దరం కలిసి డబ్బు కడితే త్వరగా రుణం తీరుతుంది కదా అని మీ అమ్మ ఆశపడ్డట్టు నువ్వు త్వరగా కోర్టుకెళ్ళి వాదించాలి. ఇంత పెద్ద చదువు చదివి నువ్వు మట్టి పెసగడం కట్టెలు కొట్టడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నా మనసులో నిన్నే దాచుకున్నాను. ఎప్పుడు నువ్వు మహారాజులా ఉండాలి అంతే. ఇలాంటి పిచ్చి ఆలోచనలొద్దు. బుద్ధిగా వేరే కుర్రాన్ని పెళ్లి చేసుకుని సుఖపడు. అలా ఎవరో ఒకటి చేత తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే ఓ తాడు తీసుకుని ఊరేసుకుని సావరేగా సత్తారు గాని ఇంకోటి చేత తాళి మాత్రం కట్టించుకోరయ్యా. ముత్యాలు, ముత్యాలు, పేద కుటుంబంలో పుట్టిన నిన్ను వకీలు చేయాలని శపథం చేసింది ఎందుకో తెలుసా? పస్తులుండి కడుపు మార్చుకుని నీ చదువు ఖర్చు పెట్టింది ఎందుకో తెలుసా? నా మెడలో తాళి కట్టిన నా భర్త కోసం. నువ్వు గొప్ప వకీలయ్యి 2 చేతులా సంపాదిస్తుంటే నేను సుఖంగా తిరిగి కూర్చోడానికి నిన్ను చదివించలేదురా. నా భర్త మీద పడ్డ నిందను తొలగించడానికి. అవును, మీ నాన్నగారి విడుదల కోసం. బాధ్యత లేకుండా పారిపోయిన తండ్రి అంటూ నీచంగా మాట్లాడేవాడివే. మీ నాన్న పారిపోలేదురా. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కట్టుకున్న దానికి కన్నబిడ్డకు దూరమై జైల్లో ఉన్నారు బాబు. మీ నాన్నను కాపాడడానికి నువ్వెప్పుడు నల్లకోటు వేస్తావా, ఎప్పుడు కోర్టుకు వెడతావా అని ఒక్కొక్క క్షణం లెక్క పెడుతూ ఉండేదాన్ని. ఏ కేసైనా నువ్వు వాదిస్తానని నాకు ప్రమాణం చేశావు. నువ్వు వాదించే మొదటి కేసు నా కేసే కావాలి. అందుకు నేనిచ్చే ఫీజు 36.50 మీ నాన్న జైలుకు వెళ్లే ముందు చివరిసారిగా నాకు ఇచ్చిన డబ్బు. ఈ డబ్బుతో ఆ రోజు మీ నాన్నను కాపాడలేకపోయాను. అందుకే ఈ డబ్బు భద్రంగా దాచి ఉంచాను. ఆ పట్టుదలే నిన్ను వకీల్ని చేసింది. నీ కన్న తల్లిని అడుగుతున్నాను, నా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు, నా భర్తని కాపాడు. నన్ను చూడటానికి ధైర్యంగా ఉండు, పిల్లాడు బాగానే ఉన్నాడు. నాన్న. జయప్రకాష్. అవును నాన్న. నాయన ప్రకాష్. అమ్మను వదిలి మీరు పారిపోయారని ఎన్నోసార్లు మిమ్మల్ని నేను తిట్టాను. నన్ను క్షమించండి నాన్న. తండ్రి జైలుకు పోయాడని తెలిస్తే అది నీకు అవమానంగా ఉంటుందని అలా నేనే అబద్ధం చెప్పమన్నా. ఇప్పుడు మీ కొడుకు ఒక వకీల్. మీరు జైల్లో ఉండడానికి కారణం ఏమిటి? ఎవరు కారణం చెప్పండి. చెప్తా ప్రకాష్. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న నాగరాజు 20 ఏళ్ల క్రితం ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 12 గ్రామాలకు మీరు జమీందారు, 10 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. పార్టీ వాళ్ళంతా మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి. అది కాదని నాగరాజు ఎవరండి? అంతస్తులో గాని అనుభవంలో గాని మీ కాలిగోటికి సరిపోతాడా? ఆశపడ్డాడు, అనుభవించినేని నేనే పార్టీలో కలతలు రాకూడదని వదిలేశాను. వదిలేస్తే పర్వాలేదండి, ఇంటికి విందుకు పిలిచారేంటండి? అతనితో సావాసం మనకు వద్దండి. ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏమీ లేదు. మీరు ఇండిపెండెంట్ గా నిల్చుంటే మీకు ఎదురు నుంచిన వాడికి ఒక్క ఓటు కూడా పడదు.
వాళ్ళు వచ్చినట్టున్నారు. అమ్మేమో కాశీకి వెళ్ళింది. నువ్వు లోపలికి వెళ్ళి చిన్నమ్మ గారికి సాయంగా ఉండు. ఓపో. నమస్కారం. రండి రండి. నమస్తే. నమస్కారం. కూర్చోండి. సార్, పైనుంచి సూట్ కేసు వచ్చింది. డబ్బు ఏరియాల వారీగా పంచిపెట్టాను కూడా టైం లేదు. మీరేమో డిన్నర్కి రమ్మన్నారు. రాకుండా ఉంటే మర్యాద కాదని ఇలా వచ్చాను. మీరు పని చేయండి, నాకు ఒక గ్లాస్ మజ్జిగ ఇప్పించండి. డిన్నర్ మరో రోజు పెట్టుకుందాం. అందరూ పార్టీ ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నారు. అదేంటండి, మంచి కొరమేం చేపల్ని అడవి కోడి పెట్టాలని వండి మీకోసం రెడీ చేస్తే మీరేం భోజనం వద్దంటారంటే? మీరు ఎమ్మెల్యే సీటు వదిలిపెట్టడమే 10 తరాలకు డిన్నర్ ఇచ్చినట్టు. పనేం లేకుంటే ఇక్కడే ఉండేవాడిని. అర్జెంట్ పనేను కదా. పర్వాలేదు ఉండండి. కమలా, అక్కడ పార్టీ వాళ్ళు డబ్బుల కోసమని. ఈవిడ నా భార్య కమల కుమారి. ఈయన మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. నమస్కారం. నమస్కారం. డిన్నర్ ముగించుకునే వెళ్తా. కమలా, నువ్వు వడ్డించు. ఓపో, తీసుకో. మీరేం చేస్తుంటారు? అన్నయ్యకు సాయంగా ఉంటున్నా. ఆహా. అన్నయ్య, ఏంటి నువ్వు వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి పిచ్చి పట్టుకుందా ఏమిటి? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. పిచ్చి గిచ్చి కాదురా, కాముని సెగలు. తమ్ముడు, ఆ కమల కుమారి ఈ బెడ్పై చేరాలి. అన్నయ్య, ఆవిడ ఇంకొకరి భార్య కదా. ఏం చేయమంటావురా, మీ అన్నయ్య ఆశపడుతున్నాడే. అయ్యా, ఇంత రాత్రిప్పుడు ఇలా వచ్చారు? అన్నయ్య వచ్చాడు, మీ గారితో చెప్పు. అదే చెప్పు. ఏంటి నాగరాజు, ఏంటి వేళప్పుడు? నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. ఏంటి విషయం? మరేం లేదండి, ఒక చిన్న ఏరియా సమస్య. అనుభవిస్తున్నవాడొకడు, కొత్తగా ఆశపడుతున్నవాడు ఇంకొకడు. గొడవ లేకుండా సమస్య తీరిపోతే పర్వాలేదు. ఎవరైనా ఒకరిని వదులుకోమని చెప్పండి. ఆశపడుతున్నవాడు వదులుకునేటట్టు లేడు. అందుకనే అనుభవిస్తున్నవాడిని వదులుకోమని చెప్పడానికి నేరుగా నీ దగ్గరకు వచ్చా. నా దగ్గరకా? ఎందుకు? నేను సూటిగా మాట్లాడతాను, సూటిగానే అడుగుతాను. కమల కుమారి చాలా అందమైంది కదా. ఇంకెవరో కాదు, నీ భార్య గురించే. ఎందుకు రా చిన్న, నీ భార్య కమల కుమారి నాకు బాగా నచ్చిందనుకో. రాస్కల్నే అనుకో, కానీ నాకు నీ భార్య కావాలి. నిన్ను ఎమ్మెల్యే సీట్ వదిలేసినట్టు నీ భార్యను కూడా నాకు వదిలేసావంటే. అన్న ఏదో ఆశపడుతున్నాడు, ఇచ్చే ఇచ్చి. కుక్కలు కాల్చిపారు. గట్టిగా అరవకురా, సైలెంట్ గా చచ్చిపో. రండ్రా. శవాన్ని ఆనవాళ్ళు లేకుండా కాల్ చేయండి. చచ్చింది జమీందారు కాదు, నా తమ్ముడు కుమార్ అని ఊళ్ళో అందరికీ చెప్పండి. ఏంటన్నయ్యా, నేను చచ్చానా? దేనికి? యజమానికి ఎమ్మెల్యే సీటు దొరకలేదన్న కోపంతో పనివాడు విజయప్రకాష్ నన్ను చంపడానికి వచ్చాడు. ఈ మధ్యలో నన్ను కాపాడడానికని అడ్డుపడి నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావు. అర్థమైందా? అర్థం కాలేదే. జమీందార్ని కాదని ఒక్క ఓటు కూడా మనకి పడదు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావని పోస్టర్లు అంటిస్తే అయ్యో నాగరాజు తమ్ముడు ఖూనీ చేశారన్న సానుభూతితోనైనా ఓట్లు వేసి అందరూ మనల్ని గెలిపిస్తారు. అందుకని ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైందన్నయ్య, కానీ జమీందారు ఏడని ఎవరైనా అడిగితే? ఎమ్మెల్యే సీటు దొరకలేదన్న అవమానంతో
అతను కాశీకో హిమాలయాలకో వెళ్ళినట్టు చెప్పిద్దాం. మరి నన్నేం చేయమంటా? దివిసీమ దీవుల్లో బ్రహ్మాండంగా బతకడానికి ఏర్పాటు చేశాను.